రైట్, మనతో పాటు వేములపాటి అజయ్ కుమార్ గారు ఏపీ టిడ్కో చైర్మన్ జనసేన నాయకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి అజయ్ గారు. నమస్తే అండి. అజయ్ గారు, పురాణాల్లో కూడా రాక్షసులు మహిళల్ని ఇంతలా అవమానించి ఉండరు, ఇంత వినూత్నంగా వేధించి ఉండరు. కానీ ఇవాళ సమాజంలో మహిళల పట్ల ఎందుకు మగవాళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? దీనికి కారణం ఏంటి? అంటే కేవలం మహిళని కించపరిస్తే, వేధిస్తే ఇంక అక్కడి నుంచి తప్పుకుంటుంది, మన జోలికి రాదు అని అనుకుంటారా? ఎందుకు ఆవిడ క్యారెక్టర్ని ఎందుకు ఇంత కించపరుస్తున్నారు? ఏమనుకోవాలి అసలు? అమ్మా, సమాజంలో మగవాళ్ళలో కొందరు మగవాళ్ళు వేరయా అని చెప్పాల్సి వస్తుంది. వైసీపీ మగవాళ్ళు వేరయా అని అందరూ ఈ విధంగా ప్రవర్తించరమ్మా. ఈ వైసీపీ జాతి ఏదైతే ఉందో వాళ్ళ యొక్క నాయకుడిని ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికి చేసే ఈ ఒక ఏమన్నారంటే పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇట్లా చేసి సభ్య సమాజం తల దించుకునే విధంగా నిన్న నల్లపరెడ్డి ప్రసన్నరెడ్డి మాట్లాడిన మాటలు ఒక్క మహిళ మీదే కాదు, మహిళ జాతికే కలక తెచ్చే విధంగా, అంటే ఖచ్చితంగా కూడా మేము ఖండిస్తున్నాం. జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దేనికంటే మీరు ఆయన ఏదైతే మాట్లాడుతూ అన్నారు, మా నాన్నగారు 5 సార్లు ఎమ్మెల్యే, నేను 4 సార్లు ఎమ్మెల్యే. మరి 9 సార్లు ఎమ్మెల్యే చేసిన మీ కుటుంబం నుంచి నేర్చుకున్న రాజకీయ సంస్కృతి ఇదేనా అని నేను అందరినీ ప్రశ్నిస్తున్నాను. ఇదేనా మీ సంస్కృతి? మీ తండ్రి గారు పేరు అర్హత మీకు లేదు. ఎందుకంటే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చాలా హుందాగా వ్యవహరించేవారు. అసెంబ్లీలో మాట్లాడితే మొత్తం అసెంబ్లీ ఆయన ఏం మాట్లాడతారో ఆయన వినేచే సంస్కృతి నుంచి ఎంత నీచానికి దిగించారంటే ఈ ఫ్రస్ట్రేషన్ ఓపెన్ గా కనిపిస్తున్నది. చాలా అంటే అమ్మా, నెల్లూరు రాజకీయాల్లో ఒక సంస్కృతి ఉంది. నేను చిన్నప్పటి నుంచి నెల్లూరు రాజకీయాలని అవగాహన చేసుకుంటూ వస్తున్నా. రాజకీయ కుటుంబాలు వేరే అయినా ఇటువంటి విషపు ఒక నీచమైన రాజకీయ సంస్కృతి నెల్లూరులో ఎప్పుడు లేదు. కొత్తగా ఈ మధ్య ఎస్పెషల్లీ వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటికి హద్దు పద్దు లేకుండా, వీళ్ళు వాళ్ళు అని లేకుండా, ఆడ మగ చిన్న పిల్ల తేడా లేకుండా మనం చూసాం. బయట లోపల అసెంబ్లీ లోపల వాళ్ళు మాట్లాడిన తీరు, మీరు ఒక చీఫ్ మినిస్టర్ వాళ్ళ భార్య అని కూడా లేకుండా, ఒక మర్యాద సభ్య సంస్కృతి లేకుండా, అలాగే ఎన్నో దగ్గర మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, వారి కుటుంబం గురించి మాకు అధికారం ఉంది అనే మదంతో, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే మదంతో వాళ్ళు ప్రవర్తించిన తీరు, వాళ్లే కాదు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు మాట్లాడిన తీరు ఇవాళ చెప్పాలంటే బాధ వస్తున్నది. కానీ వాళ్ళ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మకి వాళ్ళ చెల్లెలకి ఎంత మర్యాద ఇచ్చారు, దాన్ని బట్టి వాళ్ళ మహిళలకు ఇచ్చే గౌరవం అనేది కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అదే రీతిలో వీళ్ళు ఏదైతే మహిళల మీద మాట్లాడుతున్నారో చాలా ఇది హేనీయం. మేము జనసేన పార్టీ తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, మీరు ఇదే విధంగా ఈ విష సంస్కృతిని మీరు నెల్లూరులో పెంపొందించాలంటే అందరూ ఒకటై దీనికి అడ్డుకట్ట వేస్తాము. మేము చూస్తూ ఊరుకునేది లేదు. మహిళల మీద మీరు ఏదైతే ఇవాళ ఈ అరాచకమైన ఒక అటాక్ చేశారో దాన్ని మేము చూస్తూ ఊరుకోము. ప్రశాంత్ రెడ్డి గారు ఎటువంటి పోరాటం చేసినా ఆమె చేసే ప్రతి ఒక్క పోరాటంలో, న్యాయ పోరాటంలో ఆమెకు మద్దతుగా నిలుస్తాము. మేము ఈ సంస్కృతిని ఇక్కడ అడ్డుకట్ట తెలుసుకున్నాము. ఎంత దూరం పోయిందంటే నిన్న ఇది జరిగిన తర్వాత అనిల్ యాదవ్ వచ్చి మాట్లాడితే తప్పే ఉంది, మా ఇష్టం వచ్చినట్టు మేము, అంటే వాళ్ళకు మాట్లాడే హక్కు ఉందని అనుకుంటున్నారు, సమర్థిస్తున్నారు. కూడా అధికారంలో లేకపోయినా ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పినా ఇప్పటికి కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడవచ్చు, మీరు అడగడానికి లేదు, మీకేం హక్కు ఉంది, మీరు తిరిగి ప్రశ్నించడాకలేదనే ధోరణి ఏదేముందో ఆ ధోరణి మీద మనం ఖచ్చితమైన పోరాటం చేయాలా, ధోరణిని అంతం చేయాలా. మహిళలకే కాదు మానవులు కూడా మీరు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి, లేకపోతే మీకు జరిగేవి ప్రజలే సరైన బుద్ధి చెప్తారనేది మర్చిపోకండి. రాజకీయాలు అనేది హుందాగా చేయాలా, రాజకీయాలని మన యొక్క ప్రిన్సిపల్స్ మీద పోట్లాడండి, ఏదైనా ఇష్యూస్ తీసుకొని పోట్లాడండి, ప్రశ్నించండి. తప్పు చేసినప్పుడు తప్పు లేదు గట్టి ప్రశ్నించండి, చూపండి, లేదు చూపండి చేసే తప్పుల్ని. వీటికి అన్నిటికి కూడా ప్రజలు అంటే ఏంటి అజయ్ గారు, వాళ్ళ అజయ్ గారు మహిళని
అజయ్ గారు, వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి వేరే మార్గం తెలియక, వాళ్ళని ఎదుర్కోలేక ఆడవాళ్ళని ఇలా దూషిస్తున్నారంటారా? ఎందుకంటే మహిళా కమిషన్ కూడా రాయపాటి శైలజ ఐ థింక్ స్పందించారు. ప్రభుత్వం ఆల్రెడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మొన్నటి వరకు కూడా చంద్రబాబు నాయుడు ఒకటే మాట మాట్లాడారు, ఆడవాళ్ల పట్ల ఇష్టం ఉన్నట్టుగా దూషించడం, అసభ్యకరంగా మాట్లాడితే వాళ్ళ తాట తీస్తాను అని చెప్పేసి ప్రతి సభలో ఈ విషయం గురించి మాట్లాడుతూనే ఉంటారు చంద్రబాబు నాయుడు. మరి ఏంటి ఇప్పుడు మహిళా కమిషన్ కూడా ఒకటే మాట్లాడుతున్నారు, వాళ్ళకి శిక్ష వేస్తారు, బెయిల్ తీసుకుంటారు, బయటకు వస్తారు, మళ్ళీ అవే పనులు చేస్తూ ఉంటారు. బట్ అలా చేయకుండా ఉండాలి అంటే కూటమి ప్రభుత్వం ఇక మీదట ఏ విధంగా సీరియస్ డెసిషన్ తీసుకోబోతోందంటారు? అమ్మా, ఖచ్చితంగా కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతన్నా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అయినా చాలా ప్రజల్లో తిరిగి ప్రజా ఆదరణ పొందిన ఒక మహిళకే రక్షణ లేకపోతే మామూలు మహిళకి ఎటువంటి రక్షణ ఇస్తారు? ఇవాళ మామూలు మహిళ, ఇప్పుడు మా సోదరు రేవతి గారు మాట్లాడుతూ ఆమె ఎన్ని కష్టాలు పడిందో చెప్పింది. ఇవాళ ఎంతో మంది మహిళలు ఈ విధంగా వాళ్ళని సోషల్ మీడియాలో చూస్తే వాళ్ళు మాట్లాడే మాటలు, మా రాయపట్ట అరుణ ఉన్నారు, ఆమెని ఎంత దూషిస్తారో, ఎంత అంటే నాకు ఫార్వర్డ్ చేస్తుంటుంది, చూసి మేము ఏడుస్తూ ఉంటాం, ఇది వీళ్ళు మనుషులేనా అని చెప్పి ఈ విధంగా మాట్లాడడం. సిగ్గు ఉన్న ఎవరు కూడా చేయని పనులు, ఒక తల్లిదండ్రులు పుట్టి చేయని పనులు చేస్తున్నారు వీళ్ళకి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి ఎందుకంటే ఇది మైండ్ సెట్, ఈ మైండ్ సెట్ మార్చుకోవాలా. వాళ్ళు ఒక చాలా సైకలాజికల్గా ఒక హీనమైన మైండ్ సెట్, అది మనం అంటారు కదా సైకో మైండ్ సెట్లో వచ్చి ఇవాళ పబ్లిక్లో దాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. దీన్ని మనం అడ్డుకట్ట ఇవ్వాలా, దీని మీద మనం పోరాటం చేయాలా. గవర్నమెంటే కాదు, గవర్నమెంట్ చేయాల్సింది చేస్తూ ప్రజలు కూడా దీన్ని అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి రాజకీయాలకి మన రాష్ట్రంలో తావు లేదని గట్టిగా సమాధానం చెప్పి తగిన బుద్ధి ప్రజలే చెప్తారని మాత్రం నేను చెప్తాను. ఖచ్చితంగా కూడా ప్రజలు వీళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. వీళ్ళు ఇప్పుడు 11 సూర్యుకి పడిపోయిన తర్వాత ఇప్పటికి కూడా బుద్ధి లేకుండా, ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా మేము రాబోయే ప్రభుత్వం బాధి, ఇది ఎక్కడి నుంచి వస్తున్నది ఒక్కసారి ఆలోచించండి. ఒక ముఖ్యమంత్రి ఓడిపోయిన ఒక ముఖ్యమంత్రి 152 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన పార్టీని చేసిన ఒక నాయకుడు వచ్చి రాబోయే ప్రభుత్వం నాదే, నీ పోలీస్ ఆఫీసర్ని బట్టలిప్పి కొడతా అని చెప్పి ఆ లెవెల్లో మాట్లాడినప్పుడు అతని మీద యాక్షన్ తీసుకోకపోవడమే తప్పు. ఎప్పుడైతే అంత బరి తెగించి మాట్లాడారో, ఎప్పుడైతే ఓపెన్ గా టీవీల్లో వచ్చి మన మీడియా ముందర అందరినీ బెదిరిస్తున్నారో, మీ సంగతి చూస్తాము, రఫా మీ గొంతులు కోస్తామని మాట్లాడుతున్నారో, ఇవన్నీ చేసిన తర్వాత కూడా గమ్ముకున్నప్పుడు మహిళలకేంటి, మామూలు ప్రజానీకాన్ని కూడా ఇంకా రక్షణ లేకుండా పోతున్నది. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఇక్కడికి దీన్ని అంతం చేయడానికి చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలని నేను మీ ద్వారా మనవి చేసుకుంటున్నాను. రైట్, మస్తాన్ రావు గారితో మాట్లాడదాం. నమస్తే అండి మస్తాన్ రావు గారు.